వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మొలకల చెరువు దగ్గర బయటపడినటువంటి కల్తీ మద్యం దందా వల్ల టీడీపీ ఎంతగా తలమునకలైపోయిందో దాని నుంచి తప్పించుకోవడానికి, ఆ మరక తన మీద పడకుండా ఉండటానికి ఎన్నో మునకలేస్తోంది. గంగలో మునిగినట్టు తమ ప్రక్షాళన చేసుకోవాలని పాపం చాలా ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఆ కల్తీ మద్యం దందాకి తమకి ఏమీ సంబంధం లేదని మేమే దాన్ని బయటికి తీసుకొచ్చాము. అసలు అతను ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి ప్రధాన నిందితుడు, అలాగే జనార్దన్ రావు, వీళ్ళంతా కూడా జనార్దన్ రావు అయితే జోగి రమేష్ చెప్పడం వల్ల నేను చేశానని ఆయనతోటి ఒక ఇది వీడియో రిలీజ్ చేయించడం. జయచంద్రారెడ్డి అయితే ఏకంగా అతన్ని టీడీపీలోకి పంపించిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సో అలా కోవర్ట్లాగా టీడీపీలోకి వచ్చాడు అని ఇలా అసలు అడ్డగోలుగా ఏ రకంగానూ అది అసలు చూడటానికి కూడా ఏమాత్రం లాజిక్ లేని విధంగా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ మద్యం దందా విషయంలో జనసేన అలాగే బీజేపీ మాత్రం ఎక్కడ నోరిప్పట్లేదు. మాకు ఇదేమీ సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం అనేటువంటిది పాపం కొంచెం టీడీపీ శ్రేణులకి మింగుడు పట్టలేదు. వాళ్ళు ఇదేంటిది పొత్తు ధర్మంలో భాగంగా దీన్ని మీరు కూడా కొంచెం వైసీపీ వైపుకి నెట్టే ప్రయత్నం చేయాలి కదా, ఈ మద్యం దందా బురద ఏదైతే ఉందో అది వైసీపీ మీద చల్లటంలో మీరు కూడా కొంత సాయపడాలి కదా అనేటువంటి జనసేన నాయకుల మీద అలాగే బీజేపీ నాయకుల మీద తెచ్చే ప్రయత్నం ఏమైనా చేశారేమో. మరి తాజాగా ఇప్పుడు జనసేన మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ ఆయన మాట్లాడుతూ అసలు ఈ కల్తీ దందా తెచ్చిందే జగన్ హయాంలోనే ఇవన్నీ బయటపడ్డాయి, కల్తీ మద్యం దాగి జగన్ టైంలో చాలా మంది చచ్చిపోయారు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మద్యపాన నిషేధం అన్నాడు, కానీ కల్తీ మద్యంతో చాలా ఇది చేశారు, కల్తీ మద్యం వల్ల జగన్ టైంలో చాలా మంది చనిపోయారు అది ఇది అని చెప్పేసి అన్నారు. అసలు జగన్ గారి టైంలో ఆయన సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులేస్తాము అని చెప్పి దాని ప్రకారమే ముందు రేట్లు పెంచడం కానీ తర్వాత ప్రభుత్వం నిర్వహించడం అనేటువంటిది మనకు తెలుసు. ఎంత పకడ్బందీగా నిర్వహించారో, అంత డిసిప్లిన్డ్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే షాపులన్నీ కూడా టంచనగా 9:30-10 గంటలకల్లా క్లోజ్ అవ్వటం, ఇక ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడం చాలా కట్టడి చేశారు. ఆ రేట్లు పెంచడం వల్ల కూడా ఇది లిక్కర్ కన్జంప్షన్ చాలా తగ్గింది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మేటప్పుడు దాని మీద సీల్ ఉంటుంది, గవర్నమెంట్ సీలే ఉంటుంది. ఇంకా అసలు కల్తీ మద్యం అమ్మేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? అసలు డైరెక్ట్గా ఆ సీల్ వేసిన బాటిలే కదా అమ్ముతారు. అదొక ఇదైతే అసలు ఎన్సీఆర్బి రిపోర్టు చెప్పింది, ఇది ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఎన్సీఆర్బి ఆ మధ్యన ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేంటి అని అంటే 2019 నుంచి 2023 మధ్యలో కల్తీ మద్యం తాగటం వల్ల జరిగినటువంటి మరణాలు దాదాపుగా ఏమీ లేవు అనేటువంటిది ఎన్సీఆర్బి రిపోర్ట్ వచ్చింది, కేంద్ర నివేదిక. ఇప్పుడు ఎవరో ఏ జనసేన నాయకుడు ఎవరో స్థానిక నాయకులు ఎవరో మాట్లాడారు అని అంటే అర్థం ఉంది, ఇలా అడ్డగోలుగా విమర్శించారంటే. మరి మీరు మంత్రి హోదాలో ఉండి ఇప్పుడు కేంద్ర నివేదిక తప్పు అంటారా మరి? లేదంటే మరి మీరు సమాచారం లేకుండానే మాట్లాడారా? ఎందుకంటే డేటా లేకుండా ఏదో ఒకటి నోటుకు వచ్చింది మాట్లాడేయటం అనేటువంటిది మీకు మీ అధినేతకి అలవాటు అనేటువంటిది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఉదాహరణకి ఎలక్షన్ల ముందు 30,000 అమ్మాయిలు 30,000 మంది మహిళలు మిస్సింగ్ అంటూ పాపం చాలా పెద్ద అభాండం మీరు వాలంటీర్ల మీద వేశారు. వాస్తవానికి తర్వాత ఎన్సీఆర్బి రికార్డ్స్లో ఏమొచ్చిందండి, 45,000 2019 నుంచి 23 మధ్యలో 45,017 మంది ఆ మహిళలు మిస్సింగ్ అయితే దాంట్లో 44,373 మంది ట్రేస్ అయ్యారు అని చెప్పేసి ఎన్సీఆర్బి రిపోర్టే చెప్పింది. దానికి పార్లమెంట్లో కూడా సంబంధిత మంత్రి దాని మీద ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్పడం కూడా జరిగింది. మరి మీరు ఇలాగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి అప్పుడంటే సరే ప్రతిపక్షంలో ఉన్నారు, మనం నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చెల్లింది, పాపం జనం నమ్మారు. ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉండి మీరు మరి డేటా లేకుండా చెప్పడం ఏంటి? జగన్ హయాంలో కల్తీ మద్యం తాగి ఎంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారని ఎన్సీఆర్బి రిపోర్ట్ క్లియర్గా చెప్తుంది. కాబట్టి మీరు ఎంత జాకీలేసి పాపం టీడీపీని ఈ విషయంలో సేవ్ చేద్దామని చూసినా ఆల్రెడీ పుట్టి మునిగింది అన్నట్టు మొత్తం గుట్టంతా రట్టయిపోయింది. మొత్తం దందా నడిపిన వాళ్ళంతా కూడా పక్కా తెలుగుదేశం వాళ్లే అనేటువంటిది స్పష్టంగా తెలిసిపోతుంది. దీని మీద కేంద్ర స్థాయిలో కూడా మొత్తం ఆరాలు ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారు రేపు వచ్చిన తర్వాత ఇది ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు కూడా దీని మీద ఆయన ఒక నివేదిక తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు దీని మీద కూడా సమాచారం అవుతుంది. కాబట్టి దుర్గేష్ గారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది బెడిసి కొట్టింది, అది చాలా ఇల్లాజికల్గా ఉంది అనేటువంటిది రాజకీయ పరిశీలకుల యొక్క చర్చ.